వ్యాప్తంగా ఆన్లైన్ బెట్టింగు గేమింగ్కి సంబంధించి 1410 పేజీలని బ్యాన్ చేశాము, క్యాన్సిల్ చేయించాము అని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పుకొచ్చింది. కాకపోతే బెట్టింగ్ యాప్లు మనకు వస్తున్నాయా లేదా, దానికి రాష్ట్రాలు చట్టాలు చేసుకోవచ్చు అని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. బాగుంది, తెలంగాణ చేస్తుంది, ఆంధ్ర చేస్తుంది. కానీ యాప్లు ఇచ్చేది ఆంధ్రాలోనా తెలంగాణలోనా? ఈ రెండు చోట్ల కాదు, యాప్లు పుట్టేటటువంటిది విదేశాల్లో. ఈ యాప్లకు సంబంధించి ఇచ్చేటటువంటి ప్లాట్ఫారాలు గూగుల్, యాపిలో ఇట్లాంటి ఎక్కడిస్తారు? ఆ ప్లే స్టోర్లో ఇస్తారు. సరే, ఇక్కడ వాటిని ఆపరేట్ చేయకుండా, మన రాష్ట్రాలలో ఆపరేట్ చేయకుండా సాధ్యమవుతుందా? అది సాధ్యమై ఉంటే, లేదు వీళ్ళు చెప్పినట్టు ఇక్కడ ఓపెన్ కావట్లేదు, ఇక్కడ డౌన్లోడ్ కావట్లేదు అనుకోండి, మరి ఎలా వచ్చినాయి వీళ్ళందరికీ యాప్లు? వీళ్ళందరూ ఎలా ఆడుతున్నారు? వీళ్ళందరూ చివరికి సెలబ్రిటీల చేత అడ్వర్టైజ్మెంట్ ఎట్లా చేయించుకున్నారు? అలాగే వీళ్ళ దాంట్లో ఇంతమంది ఆత్మహత్యలు ఎట్లా చేసుకుంటున్నారు? అంటే చెప్పే మాటకి చేసే చేతకి పొంతన లేదు. రాష్ట్ర ప్రభుత్వాల వల్ల కాదు, ఇది కేంద్ర ప్రభుత్వమే చేయగలగాలి. దేశవ్యాప్తంగా ఈ దేశంలో పొరపాటును కూడా ఈ యాప్స్ రావడానికి వీల్లేదని రాష్ట్రాలకి హక్కు కల్పిస్తే కొన్ని రాష్ట్రాలు ఓకే చేస్తున్నాయి, కొన్ని రాష్ట్రాలు వద్దంటున్నాయి. కాబట్టి వీళ్ళు డౌన్లోడ్ చేసేటప్పుడు ఆ కర్ణాటక నుంచి ఎక్కడైతే యాక్సెప్టబుల్ స్టేట్ ఉంటుందో అక్కడి నుంచి డౌన్లోడ్ చేసినట్టుగా లెక్క చూపెట్టుకుంటారు వాళ్ళు. ఇక్కడ వ్యాపారం నడుస్తూ ఉంటుంది. ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో వ్యాపారం నడవకుండా చూడటం కుదరదు. ఇది దీనివల్ల చచ్చిపోతున్నారు జనాలు, ఆత్మహత్యలు చేసుకున్నారు, కాపురాలు కూలిపోతున్నాయి, ఆస్తులు నష్టపోతున్నారు, పిచ్చెక్కిపోతున్నారు. ఇది గుర్తించాల్సిన అవసరం ఉంది.